హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చెక్క అప్పాలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా. ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకుని ఈ విధంగా గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి హీట్ అయిన తర్వాత ఇందులో మీకు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో కప్పున్నర వరకు వాటర్ అనేవి పోసుకోవాలి. నేను 2 కప్స్ వరకు బియ్యం పిండి అనేది తీసుకున్నాను, అందుకని కప్పున్నర అయితే వాటర్ సరిపోతుంది. ఇందులో బటర్ వేసుకోవాలి, అలాగే దంచి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి పేస్ట్ను వేసుకోవాలి, అలాగే కారం సరిపడినంత, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి ఈ పప్పులు కూడా వేసేసి ఒకసారి బటర్ కరిగే విధంగా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 కప్స్ వరకు నేను బియ్యం పిండి అనేది తీసుకున్నాను. వీటిని బాగా జల్లించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి, మూత తీసేసిన తర్వాత వీటిని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలా వచ్చింది కదా, ఇప్పుడు చేతికి చిన్ని ఉండలుగా చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఉండలు కూడా అన్నీ ఒకే సైజు ఉండేలా చూసుకోవాలంటే అప్పాలు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి, లేదంటే మీడియంగా కావాలంటే చిన్నగా తీసుకోండి. ఇప్పుడు ఒక మైకా కవర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ఉండలు అనేవి పెట్టేసుకుని దానిపైన కవర్ వేసుకుని ఈ విధంగా గ్లాస్తో కానీ ఇటువంటి డబ్బాలతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే అన్నీ కూడా ఒకే సైజుగా వస్తాయి. ఇటువంటి వంటలు చేసినప్పుడు ఒక మనిషితో అయినా సరే ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ అంటించి వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పాలు అనేవి ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేయించుకోవాలి. 2 వైపులా కూడా బాగా వేగిన తర్వాత మనం ఈ విధంగా తీసేసుకుందాము. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేయించేసుకుందాము. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం